హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగానే ఉన్నానండి. వారం అంతా కష్టపడి వీకెండ్ కోసం ఎదురు చూద్దాం. వీకెండ్ వచ్చిన తర్వాత మంచి సినిమా చూద్దామని చెప్పి ఓటీటీ ఓపెన్ చేశా అండ్ ఈ సినిమా చూసా. ఆ సినిమా ఏది, ఆ సినిమా ఎలా ఉంది, నా ఎక్స్పీరియన్స్ మొత్తం. అయన్నొద్దు, పాయింట్కి రా. పరిమళ అనుకో. ఇది ఒక తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అండి. ఇది G5 లో ఉంది అండ్ ఇది తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ మూవీలోకి వెళ్తే ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఫాదర్, మదర్ అండ్ 2 డాటర్స్. ఫ్యామిలీలో ఉండే చిన్న కూతుర్ని ఒక రోడి హరాజ్ చేస్తూ ఉంటాడు. ఐ లవ్ యూ చెప్పడం, నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పడం, ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ చేయడం, అలా హరాజ్ చేస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు ఆ రోడీని ఎవరో మర్డర్ చేస్తారు. సో ఆ మర్డర్ ఎవరు చేశారనే కాన్సెప్ట్ మీద ఈ మూవీ రన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ పోలీసులు ఆ మర్డర్ కేసుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు, సో ఈ కాన్సెప్ట్ మీద రన్ అవుతూ ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు ఆ ఫ్యామిలీలో ఎవరో ఒకరు మర్డర్ చేశారో అనే విధంగా చూపించారు. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే ఈ మూవీ ఒక యావరేజ్ మూవీ, అంటే 1 టైం వాచబుల్ మూవీ. సినిమా చూస్తున్నంతసేపు పర్లేదు అనిపించింది. ఫ్యామిలీ కామెడీ అనేది బాగానే వర్కౌట్ అయ్యింది. ఇందులో నాకు అర్థం కాదు ఈ స్టోరీని సంతోష్ రావుని ఎలా ఒప్పుకున్నాడు అనేది అర్థం కాలేదు. ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళతో చేసినా కూడా సరిపోయేది. యాక్టింగ్ అయితే ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు, న్యాచురల్ గా ఉంది. మూవీలో స్టోరీ ఒక విధంగా స్టార్ట్ అయ్యి ఇంకో విధంగా ఎండ్ అవుతుంది. స్టార్టింగ్ 30 మినిట్స్ అయితే డైరెక్టర్ చాలా బాగా రాసుకున్నారు. దాని తర్వాత సినిమా మామూలు రొటీన్ స్టోరీ అయిపోతుంది. సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. ఫ్యామిలీ మొత్తం వీకెండ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. సినిమా అయితే బాగానే ఉంది. మూవీ G5 లో అవైలబుల్ గా ఉంది, చూసేయండి. వీకెండ్ బాగా ఎంజాయ్ చేయండి. వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు కొద్దిగా నచ్చి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియో చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.